అందరికీ నమస్కారం. కడప జిల్లా ప్రజల యొక్క కళల సాకారం కాబోతా ఉంది. జూలై 3వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రభుత్వాల్లో ఈ యొక్క ఖనిజ సంపద దోచినారే కానీ ఏ రోజు కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రారంభించాలనే కోశాల పోలేదు. వాళ్ళు ఎంతున్నా కూడా దాచుకోవడమే చేశారు తప్ప స్టీల్ ప్లాంట్ గురించి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనులకు శ్రీకారం చుట్టాలా, మనం ఏదైనా సరే మాట చెప్పినాము రాయలసీమ ప్రాంతానికి, కడప జిల్లా వాళ్లకు ఈ స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పేసి, అందుకే కడప జిల్లా ప్రజల కళల సాకారం జూలై 3వ తేదీన తీరబోతా ఉంది. ఆ రోజున ఈ యొక్క JSW స్టీల్ ప్లాంట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు పనుల ప్రారంభోత్సవానికి ఆయన నాంది పలుకుతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ దాదాపుగా మొదటి దశలో 4,500 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించబోతా ఉన్నారు. మొదటి దశలో దాదాపుగా 10 లక్షల టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఒక సంకల్పం చేశారు. దానికి అనుగుణంగానే ఈ యొక్క JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ వారందరూ కూడా రాత్రి మగలు కష్టపడతా ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్టు 2028లో ప్రారంభించాలని చెప్పేసి, మొదటి దశలో జాతికి అంకితం చేయాలని చెప్పేసి ఆ రోజు తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, ఎటు చూసినా పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి ఇదొక వరం స్టీల్ ప్లాంట్ అనేది. కాబట్టి JSWలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ దాదాపుగా 16,500 కోట్ల రూపాయలతో రెండవ దశ కూడా టోటల్ మొదటి దశ రెండవ దశ రెండు కూడా పూర్తి చేసుకుని ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఒక గొప్పగా లోకేష్ బాబు గారు ఇవాళ IT పరిశ్రమలను తీసుకొని వచ్చి ఈ రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇవాళ మననే సోలార్ ప్రాజెక్ట్, విండ్ ప్రాజెక్టు, ఇవాళ కరెంటు ఉత్పత్తి మనం దగ్గరలో చూస్తా ఉన్నాం. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇది తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష ఈ రాయలసీమకి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క నీటి పరిశ్రమ నీళ్లు కూడా కృష్ణా జలాలలో చెలుగంగ ద్వారా తీసుకొచ్చి ఈ యొక్క JSW ఉక్కు పరిశ్రమ కూడా నీళ్లు ఇవ్వబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఒక సంతోషం, ఒక శుభం. ఇవాళ ఈ కడప జిల్లాకు ఒక మంచి భవిష్యత్తు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొప్పర్తి ప్రాంతంలో దాదాపుగా 7,000 ఎకరాల ప్రాంతంలో ఇవాళ ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. కొంతమంది ప్రారంభించడానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే కడప జిల్లా వాసుల కళల సాకారం కాబోతోందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ను ఆటంకం లేకుండా ఆ దేవదేవుడు ఆశీర్వదించాలా. ఈ స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి మేము స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ప్రాజెక్టును త్వరగా ప్రారంభించి త్వరగా ఉత్పత్తి కూడా ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి JSW ప్రతినిధులు కూడా రాత్రి కష్టపడతారు. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టును త్వరగా
పూర్తి చేసి స్టీల్ ను ఉత్పత్తి చేయాలా, ఈ రాయలసీమ వాసులకు మన స్టీల్ మనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు తాపత్రయంలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన విధంగా స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది, వస్తుంది, వచ్చి తీరుతుందని చెప్పి నేను తెలియజేస్తాను.